నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న పార్లమెంటు సాక్షిగా ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లుకు సంబంధించి 30 రోజులు ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, మంత్రి అయినా ఎవరైనా జైలు జీవితం గడిపి వస్తే 31వ రోజు ఆ పదవి నుంచి వాళ్ళను తొలగించే విధంగా బిల్లు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లుపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన అయితే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మీరు ఈ బిల్లు ప్రవేశపెడతా ఉన్నారు, బాగానే ఉంది, ఈ బిల్లు చాలా ఉపయోగకరమైనటువంటి బిల్లే. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు కదా. అలాంటి 16 నెలలు జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి సహాయం కోరడం ఎంతవరకు సమంజసము? వాస్తవంగా ఎన్డీఏ కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ అనేటువంటి అభ్యర్థిత్వానికి నామినేషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి సాక్షాత్తు రాజ్నాథ్ సింగే 16 నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి 11 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ కోరినారని చెప్పి వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియాలో మనం చూసాము. సో ఇప్పుడు నెటిజన్లు ఏమడుగుతున్నారంటే, మీరు ఇలాంటి దొంగల్ని వెనకేసుకుని వస్తా, జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగల్ని వెనకేసుకుని వస్తా ఇలాంటి బిల్లు ప్రవేశపెట్టడంలో అర్థం పర్థం లేదు. ముందుగా 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఆయన్ని మళ్ళీ జైలుకైనా పంపించండి, లేకపోతే ఆయన్ని ఎమ్మెల్యేగా కూడా డిస్క్వాలిఫై చేయాలి. అంతేగాని మీరు ఇలాంటి దొంగల్ని వెనకేసుకొని వస్తూ ఇలాంటి బిల్లులు పెడితే దానికి నిజంగా అర్థం ఉండదని చెప్పి కూడా సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్ అయితే జరుగుతుంది. జైలు నుంచి పాలన కుదరదు, 50 గంటలు జైల్లో ఉంటే ఉద్యోగి తన జాబ్ కోల్పోతాడు, ప్రధానమంత్రి సీఎం మంత్రులకు ఈ రూల్ వర్తించదా? బీహార్లో ఎలక్షన్ ఉంది కాబట్టి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కమ్మగానే ఉన్నాయి, ఆ రూల్ కూడా బాగుంది, ఆ బిల్లు కూడా బ్రహ్మాండంగా ఉంది. కానీ ఆచరణలో మీరు చేసినటువంటి పని ఏంది? మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొని వచ్చినటువంటి విషయం వాస్తవం కాదా? అదేవిధంగా అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సిబిఐని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిపిస్తే వాళ్ళ మీద అప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదు? సో మీరు చేసేవేమో ఇలాంటి పనులు, ఎలక్షన్ వచ్చినప్పుడేమో ఇలాంటి బిల్లులు పెడతారా అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ బిల్లుకు సంబంధించి ఎస్పెషల్లీ జైల్లో ఉన్న ప్రభుత్వంలో కొనసాగుతున్నారని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ గారి గురించి, అదేవిధంగా సెంధిల్ బాలాజీ తమిళనాడులో అరెస్ట్ అయినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో సెంధిల్ బాలాజీ గారి గురించి ప్రస్తావించినట్లయితే తెలుస్తోంది. నేతలే ఇలా ఉంటే అవినీతిపై పోరాడేది ఎలా? కాంగ్రెస్ పాలనలో అవినీతిపై పెద్ద చిట్టానే ఉంది. చిట్టా ఉంది 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 అని చెబుతానే 3 సార్లు ప్రధానమంత్రి అయితే అయ్యారు. మరి చిట్టాలో పేర్లు ఉన్న వాళ్ళని మీరు ఏం చేశారు? మరి చర్యలేవి? మీరు చెప్తా ఉండేదానికి మీరు చెప్పే మాటలకు చేతలకు ఏమైనా సంబంధం ఉందా అని నెటిజన్లు అయితే ఫైర్ అవుతా ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో బెంగాల్ అభివృద్ధికి తృణమూలే అడ్డంకి, బీహార్ పశ్చిమ బెంగాల్లో 1000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ఇక్కడ చూడండి, తీవ్ర నేరారోపణలతో అరెస్ట్ అయిన వ్యక్తులు జైలు నుంచి పాలన సాగించడం ఇకపై కుదరదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. 30 రోజులకు పైగా జైల్లో ఉన్న పీఎం, సీఎం, కేంద్ర రాష్ట్రాల మంత్రులు 31వ రోజున ఆటోమేటిక్గా పదవిని కోల్పోయేలా తీసుకొచ్చిన బిల్లును ఆయన సమర్థించారు. అంతా బాగానే ఉంది, మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏందని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అయితే అవుతా ఉంది. అదేవిధంగా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, బీజేపీతర ముఖ్యమంత్రులను తొక్కడానికే, బీజేపీ ప్రభుత్వాలు అక్కడ స్థాపించడానికే ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లును బీజేపీ నాయకులకు మినహాయిస్తారని చెప్పి కూడా వాళ్ళ కామెడీ వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఎట్టకేలకు ఇది మంచి బిల్లే అయినప్పటికీ వీళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినందువలన కామెడీ అయితే అయిపోయింది. మరి చూద్దాం, మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో ఈ బీజేపీ పెద్దలు చూడాలి మరి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.